वारंगल जिला सोखवा सोल्स ऑफ क्राइस्ट वेलफेयर एसोसिएशन के संस्थापक ऑब्रे विंसेंट, सदस्यों अनोश डेविड, रॉबर्ट सिल्वा, चैतन्य मैसरापू ने हनुमाकोंडा जिला काजीपेट रेलवे स्टेशन पर भोजन दान कार्यक्रम का आयोजन किया। रेलवे सुरक्षा बल सीआई संजीव राव, एसआई रामाना कुमार, 47वें डिवीजन के नगर सेवक संकु नरसिंह, गंधा सिरी श्रीकांत, देवरा रमेश, अरुतला राजेंद्र प्रसाद और राकेश अखिल, आदित्यनाथ और अन्य लोगों ने भाग लिया। SOCWA गरीब परिवारों को भोजन दान और गरीबों को मृत्यु व्यय भी प्रदान करता है। वो अतीत में गरीब लोगों को भोजन और दवाएं भी प्रदान करते हैं। वारंगल शहर के लोगों से अपील, हमारा अनुरोध है कि यदि किसी अच्छे कार्य से भोजन बच जाए तो उसे सोखवा फाउंडेशन को दान किया जा सकता है। अब रही विंसेंट ने पूछा है, हम उनके माध्यम से गरीबों को प्रदान करेंगे। तेलंगाना वारंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। हैप्पी बर्थडे, गॉड ब्लेस यू। मन का सेवा कार्यक्रम సో ఈ ఆర్గనైజేషన్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మన SOCWA ఆర్గనైజేషన్, సోషల్ వెల్ఫేర్ అండ్ ఫ్యూనరల్ సర్వీసెస్. సో ఈ విల్సన్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారంట. సో వీళ్ళు ఏంటంటే ఈ నిరుపేద ప్రజలకి ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉంటారో ఫ్యూనరల్ సర్వీస్ అంటే చనిపోయిన వారికి అనాథ శవాలు వాళ్ళపైన ఎక్కడైతే వాళ్ళకు ఈ లోకల్ ఏరియాలో ఉంటారో వాటికి దహన కార్యక్రమాలు చేపట్టలేని వాళ్ళకి అందరికీ కూడా తోడ్పడుతూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని ఈ సంస్థ లాక్డౌన్ పీరియడ్లో స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత ఏంటంటే వీళ్ళకు 2021లో వీళ్ళకు ఆర్గనైజేషన్ అథారిటీ ఇచ్చేసారు, వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళకి. ఈ కార్యక్రమాన్ని విల్సన్ గారు వీళ్ళ సంస్థ అంతా ఇలాగే కొనసాగిస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఏంటంటే రైల్వే స్టేషన్లో అనాథలుగా ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండే అడుక్కునే వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఆహారం గురించి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసి అన్నం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నాన్ని అందించాలనే కార్యక్రమ ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైతే బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ఎక్కడైతే అధికంగా ఈ జనాభా ఉంటారో నిరుపేదలు, వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేపడుతుంటారు. సో ఇదే విధంగా కరోనా టైంలో కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైల్వే ప్యాసింజర్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళకు కూడా ఆహారం లేక చాలా ఇబ్బంది పడే టైంలలో ఈ సంస్థ చాలా ఆదుకున్నది. వాళ్ళకు భోజనం 3 పూటల భోజనం పెట్టి వాళ్ళకు సదుపాయాలు కల్పించింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలకు ఎప్పుడైనా కానీ రైల్వే సంస్థ, రైల్వే ఇక్కడ ఉన్న SS గారు కానీ, రైల్వే అఫీషియల్స్, RPF వాళ్ళు, GRP వాళ్ళు కూడా అందరికీ ఇలాంటి కార్యక్రమాలకు తోడ్పడుతూ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళకు సహాయం అందిస్తూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సదుపాయం అందించి నిరుపేదలకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ ఆర్గనైజేషన్ నేను లాక్డౌన్ నుండి స్టార్ట్ చేశాను. కానీ నాకు అఫీషియల్గా 21st సెప్టెంబర్లో వచ్చిన నాకు ఈ సర్టిఫికేట్ వచ్చింది. నేను ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, అనాథ శవాలు ఉంటాయో వాళ్ళందరికీ మేము మా ఖర్చులతో చేస్తుంటాము. దాన సంస్కారం అని చేస్తూ ఉంటాం. ఈ సోషల్ సర్వీసెస్కి మా టీం చాలా సపోర్ట్ చేసింది. మా సెక్రటరీ రాబర్ట్, వైస్ ప్రెసిడెంట్ ఎనోష్, అందరి సహకారాలతో ఇంకా మాకు సపోర్ట్ చేస్తూ మా ముందు సాగాలని